నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం రేపటి మన అన్నం గిన్నెను ప్రభావితం చేసే అంశం. అవును, అది యూరియా గురించే. దేశంలో వరి సాగులో రికార్డు సృష్టిస్తున్న తెలంగాణ గడ్డపై ఇప్పుడు యూరియా కటకట పొంచి ఉంది. ఒకవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలు, మరోవైపు మన కళ్ళ ముందే ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో వరుస వైఫల్యాలు. అసలేం జరుగుతూ ఉంది? మన రైతులకు ఈ వానాకాలం సీజన్లో ఎరువులు అందుతాయా, లేక క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుందా? ఇదే మన నేటి ప్రత్యేక విశ్లేషణ వీడియోగా మనం చూసుకుందాం. అయితే దీంట్లో మొదటగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు మన పొలాలపైకి ఎలా వచ్చిందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా దీంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, మనం దిగుమతులపై ఆధారపడ్డాం. భారత్ తన ఎరువుల అవసరాల కోసం పశ్చిమ ఆసియా దేశాలపై ఎక్కువగా, రష్యాపై ఎక్కువగా ఆధారపడినటువంటి క్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా ఆగిపోయింది. ధరల సెగ కూడా, గ్యాస్ ధరలు పెరగడం వల్ల యూరియా ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఇది ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఇప్పుడు అదే ప్రభావం ఎరువుల పైన పడబోతా ఉంది. అయితే రాబోయే సీజన్ కూడా గండం దాగి ఉంది. తెలంగాణలో వానాకాలం సీజన్ కోసం దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూన్ వరకు నెలకు 2 లక్షల టన్నులు కావాలని కేంద్రాన్ని కోరింది. కానీ యుద్ధం వల్ల సరఫరా గొలుసు అంటే సప్లై చైన్ అనేది దెబ్బతినే పరిస్థితి చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఒకవేళ పరిస్థితి అంటే సప్లై చైన్ ఒకవేళ దెబ్బతింటే పరిస్థితి ఏంటని కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రామగుండంలో జరుగుతున్నటువంటి అసలు ఆ వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మన రాష్ట్ర అవసరాలను తీరుస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. వరుసగా షట్ డౌన్లు, సాంకేతిక లోపాలు, పైప్ లైన్ లీకేజీల కారణంగా ప్లాంట్ పదే ఆగిపోతుందంట. నష్టాల లెక్క ఒకసారి మనం చూసుకుంటే, గత నెలలో 46 రోజుల పాటు ప్లాంట్ మూతపడడంతో 1,77,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల కంపెనీకి సుమారు 120 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందంట. అయితే టెక్నాలజీ వైఫల్యం కూడా చాలా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాడుతున్న హాల్టర్ టాప్స్ HTR టెక్నాలజీతో లోపాలు ఉన్నాయని, పైప్ లైన్ల నాణ్యత సరిగా లేదని నిపుణులు చెప్తా ఉన్నారు. అమోనియా పైప్ లీక్ అవ్వడం వల్ల, అంటే అమోనియా పైప్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆ లీక్ అవ్వడం అంటే అది కేవలం ఉత్పత్తి ఆగిపోవడమే కాదు, ప్రాణాపాయంతో కూడుకున్న విషయం కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఇట్లాంటి సమయంలో రైతుపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, అసలు రైతుకి ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటే, ఇది కేవలం ఒక కంపెనీకి కలిగినటువంటి నష్టం కాదు, ఇది ఒక రైతుకు కలిగినటువంటి కన్నీరు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. తెలంగాణ నేడు దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం. వరి సాగు పెరిగే కొద్దీ యూరియా డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సమయానికి యూరియా వేయకపోతే దిగుబడి పడిపోతుంది, పెట్టుబడి పెరుగుతుంది, కానీ చేతికి వచ్చేది మాత్రం గుండు సున్నా అవుతుంది. ప్రస్తుతం RFCL ప్లాంట్ కేవలం 70% సామర్థ్యంతోనే నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. ఈ గ్యాప్ ని పూడ్చడం ఎలా అని కూడా చాలా సందేహాలు బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఇట్లాంటి సమయంలో నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏం హెచ్చరిస్తా ఉన్నారు, ఎలాంటి పరిష్కారాలు చూపుతున్నారంటే, ఇట్లాంటి సమయంలో నిపుణులు ఏం హెచ్చరిస్తా ఉన్నారంటే, వారు చెప్తున్నటువంటి పరిష్కారాలు ఏంటంటే, వ్యవసాయ రంగ నిపుణులు ఒకటే హెచ్చరిస్తా ఉన్నారు, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. RFCL నిర్వహణపై ప్రభుత్వం కఠినంగా ఉండాలి. నాణ్యత లేని పరికరాలు ఏవైతే వాడుతున్నారో, పదే ప్లాంట్లు ఆగిపోవడానికి కారణమైనటువంటి ఆ పరికరాలు ఏవైతే ఉన్నారో వాటిని తీసి కొత్తవి నాణ్యమైనటువంటి వాడాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటే, విదేశీ దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తిని వేగవంతం చేయాలని కూడా చెప్తా ఉన్నారు నిపుణులు. అయితే ముందస్తు నిల్వలు సీజన్ మొదలవక ముందే బఫర్ స్టాక్ పెంచాలని కూడా చాలా మంది అభిప్రాయం పడతా ఉన్నారు. ఒక విషయం మనం మాట్లాడుకుంటే, యుద్ధం ఎక్కడో జరుగుతుండవచ్చు, కానీ దాని ఆకలి కేకలు మన పొలాల వరకు వినిపిస్తున్నాయి. రామగుండం RFCLలో సాంకేతిక లోపాలు త్వరగా సవరించబడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరుకున్నాం. అన్నదాత సుఖీభవ అన్న మాట కేవలం మాటగా మిగిలిపోకూడదని కోరుకున్నాం. ఎందుకంటే చాలా మంది రైతులు మనం చూస్తూనే ఉన్నాం, ఏళ్ల తరబడి అసలు యూరియాకి అసలు ఎలాంటి కష్టం లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి వాళ్ళు ముందస్తు జాగ్రత్త చూసుకోకపోవడమా, లేకపోతే నిల్వలు లేకపోవడమా, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. కానీ యూరియా కొరత అనేది ఏర్పడింది. ఒకప్పటిలాగా చెప్పులు రోడ్డు మీద పెట్టుకొని లైన్లో నిలబడి రోజంతా వెయిట్ చేస్తే కానీ యూరియా దొరకనటువంటి పరిస్థితి. చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ పోయినటువంటి సీజన్లోనే చాలా యూరియా దొరక కష్టాలు పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ దొరకకపోతే యూరియా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి
ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి ఏవైతే సాంకేతిక లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చిదిద్దాలి. ఇవన్నీ చేస్తేనే రైతుకు యూరియా సకాలంలో దొరుకుతుంది, రైతు పంట పండించగలడు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది కోరుతా ఉన్నారు. మరి చూద్దాం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుంది, ప్రభుత్వం దీని గురించి ఏం చెప్తుందో కూడా వేచి చూద్దాం. మరో కీలక అంశంతో మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి దిశ టీవీ.